చేతులు వేస్తారు మళ్ళీ గోడ పెడతారు మీతో పాటు మమ్మల్ని కూడా బయట పోలీసులు గ్రామాలను కాపాడాలి గ్రామాలను కాపాడాలి. నష్టపరిహారం ఇప్పించి గ్రామాలు తరలించినా పర్వాలేదు. అక్కడి నుంచి పిల్లలు కూడా చర్మ వ్యాధులు వస్తున్నాయి, పిల్లలు కూడా చాలా ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అక్కడ మరి కలెక్టర్ గారికి కలిసి విన్నపం ఇద్దామని చెప్పి ఒకసారి విన్నపం ఇచ్చారు. మీ గ్రామాల్లో పిల్లలకి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోలు ఏమైనా తీసారా? ఫోటోలు ఎన్నిసార్లు ఎంక్వైరీకి వచ్చారు. వచ్చినా చూసి వెళ్ళిపోవడమే తప్ప పిఎస్సి కమిటీ కూడా వచ్చింది, ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పారు ఏదైతే ఉందో ఈ హిందూజా పవర్ ప్లాంట్, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్కి సుమారు 10 కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ అయితే పొల్యూట్ అయిపోద్దని హార్టికల్చర్ వాళ్ళు చెప్పారు, అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నా సరే మాకైతే ఎవరు పట్టించుకోవడం నాదు లేదు. దీనిపై పోలీసు బోర్డు వాళ్ళు రావడం, చూడడం, వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఈరోజు రైతులందరం కలిపి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చామండి. ఇప్పటికైనా మాకు న్యాయం చేయకపోతే మేము ఏదైతే ఇందులోకి ఆనుకుని ఉన్న గ్రామాలన్నీ కూడా పూర్తిస్థాయిలో ధర్నా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఎంతమంది ఎక్కడ ఏరియా చెప్పండి? 10 గంటల మండలం పాలవలస విలేజ్ అండి. ఎంతమంది బాధితులు ఉన్నారు? దగ్గర 4-5 గ్రామాలు దాని చుట్టుపక్కల ఉన్నాయి సార్. ఆ 4 గ్రామాలకు కూడా ప్రతిరోజు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడతాం సార్. గతంలో చాలా సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇస్తే పోలీసు బోర్డు రావడం, అవి ఏదైతే ఇండివిజువల్ మేనేజ్మెంట్తో మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం తప్పితే కానీ రైతులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు సార్. డిమాండ్ చెప్పండి. ప్రధాన డిమాండ్ ఏంటంటే ముందు ఇమీడియట్గా ఏదైతే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు తరలించాలండి. ఆ పొల్యూట్ బారిన గ్రామాలు ఏమున్నాయో తరలించాలి. పూర్తి స్థాయిలో నిరాశ్రిత అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 4 గ్రామాలు, 4,000 గ్రామాలు, అదే అన్ని కలిపి 4,000 కుటుంబాలు ఉంటాయండి. 4,000